నగర్ కాలనీలో రాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకోవాలని సంకల్పం చేసుకుని, ఎందుకంటే గత సంవత్సరం ఇక్కడ రామాలయం కట్టుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కలవడం, ఎమ్మెల్యే గారు రామాలయం కట్టుకోవడానికి స్థలం కేటాయించండి అని చెప్పి మున్సిపల్ అధికారులను ఆదేశించడం, ఆయన ఆదేశాల ప్రకారం మున్సిపల్ అధికారులకు వచ్చి ఖాళీ స్థలం ఉండడం వల్ల ఈ ఖాళీ స్థలంలో దాదాపు 5 సెంట్లు రామాలయం నిర్మాణం కోసం మున్సిపల్ అధికారులు కేటాయించడం జరిగింది. ఆ కేటాయింపులో భాగంగా గత సంవత్సరం ఇక్కడ మేము ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం రామాలయం కూడా కట్టుకోవాలని ఒక సంకల్పం చేసి 3 నెలల కిందట రామాలయ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. చేసినప్పుడు కూడా రామాలయ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది. అది రామాలయ నిర్మాణానికి చాలా మంది దాతలు సహకరిస్తూ ఉన్నారు. అందువల్లనే మేము తొందరగా రామాలయాన్ని నిర్మాణం చేసుకోగలిగాం. పోతే వచ్చే సంవత్సరం ఈ శ్రీరామనవమి కంటే కూడా రామాలయం పూర్తయిపోయి రామాలయంలోనే రాముల వారి కళ్యాణం జరుపుకోవాలి అనే సంకల్పం కూడా మాకుంది. రాముల వారి అనుగ్రహం చేత వచ్చే సంవత్సరం తప్పకుండా రాముల వారి యొక్క గుడి తయారై రాముల వారి గుడిలోనే కళ్యాణం చేసుకునేటువంటి సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది అనుకుంటున్నాం. అలాగే ఈ రోజు ఉదయం నుంచి పరశురాము శైలజ దంపతులు, అలాగే యశోదప్ప రామాంజనేయ దంపతులు కూడా కొత్త విగ్రహాలను తయారు చేయించడం. అంటే రాముల వారి కళ్యాణం చేసుకోవాలంటే ఉత్సవ విగ్రహాలు ఉండాలి. ఆ ఉత్సవ విగ్రహాలను యశోదప్ప రామాంజనేయులు, అలాగే పరశురాము శైలజమ్మ గారు ముందుకొచ్చి కొత్త విగ్రహాలను తయారు చేయడం జరిగింది. ఆ విగ్రహాలనే మనం అక్కడ పెట్టుకొని రాముల వారి కళ్యాణం కూడా చేసుకున్నాం. అనంతరం ఇప్పుడే అన్నదాన కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అమరావతి నగర్ యువకులైతేనేమి, అమరావతి నగర్ కాలనీ మహిళా సోదరులు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం తప్పకుండా రాముల వారి అనుగ్రహంతో చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేసుకుంటూ, ఈ విగ్రహాలను తయారు చేసినటువంటి యశోదమ్మ రామాంజనేయ దంపతులను కానీ, వారి కుటుంబాన్ని కానీ, శైలజమ్మ పరశురామ దంపతులు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ రాముల వారు తప్పకుండా అనుగ్రహించి వారి కుటుంబం, వారి పిల్లలు చిరదినాభివృద్ధి చెందాలని, వారికి సంపూర్ణ ఆయుధాలకి ఐశ్వర్యాలు ఆ రామచంద్రుల వారు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.